ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో ఉండిద్దండి ఏదైనా కానీ. లక్ష్యపూరిత ధోరణితో వెళ్తే వాటి ఫలాలు వస్తాయి. అభివృద్ధి పరంగా ఒక విజన్‌తో ముందలకెళ్ళినప్పుడు ఆ ఫలాలు ఎలా ఉంటాయో 1994లో చూశారు. సార్ అందుకనే దాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు. ప్రభుత్వం అనేదేంటంటే ప్రజల భాగస్వామ్యంతో ముందలకెళ్ళాలండి ఎప్పుడు కూడా. కక్షపూరిత ధోరణితోనో గత ప్రభుత్వం ఏదో చేసింది మేము చేసేసేయాలని చెప్పో, లేదా ఏదన్నా ఒక మాటని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్ళి అవాస్తవాన్ని నిజమని చెప్పి చేసినప్పుడు ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వమే దానికి ఉదాహరణ ఆ విధంగా జరుగుతాయి. మేమేమంటున్నామంటే అసలు ఎన్ని పరిశ్రమలొచ్చిందనేది కాదు రాష్ట్రానికి, ఎన్ని ఉద్యోగాలొచ్చినాయనేది లెక్కని చెబుతున్నాం. మా స్లోగన్ కూడా అదే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్ ప్రోగ్రామ్స్ కానీ, ప్రజల్లో చైతన్యం తీసుకురావటం కానీ, ఏ విధంగా ఇండస్ట్రీలు తీసుకొచ్చి రాష్ట్రానికి రాష్ట్రం యొక్క రెవెన్యూని పెంచాలి అనేది మా ముఖ్య ఉద్దేశ్యం. దీంతో పాటు ప్రధానంగా కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి. సంక్షేమ పథకాలు ఇచ్చే అంశంలో కూడా ఒక క్రైటీరియా ఉండిద్దండి. ఎవరెవరు సంక్షేమ పథకాలు అర్హులో వాళ్ళకే ఇస్తారు. అంతేకాని టాక్స్‌లు కట్టే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇయ్యరు. అదేవిధంగా ఆదాయ పరిమితి మించి ఉండే వాళ్ళకి సంక్షేమాలు ఇవ్వరు. ఈ రెండిట్లో కూడా మాకు ఒక క్లారిటీ ఉంది. మెయిన్ కూడా ఏంటంటే, మేమిచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామండి. మేమిచ్చే హామీలు కూడా మేము ఎలక్షన్‌కెళ్ళేటప్పుడు ముందర కూడా మేము డిస్కషన్ చేసుకున్నాం. మాలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబర్స్‌తో పాటు, మాలో ఉండేటువంటి మేధావులు కొంతమందిచ్చి ఖచ్చితంగా ఏందంటే గత ప్రభుత్వంలో నవరత్న పథకాలు ఇచ్చారు. కానీ చాలా మటికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కావచ్చు, సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్‌లు ఇచ్చే లోన్‌లు అయన్నీ కూడా ఆపేశారు. దానివల్ల ఏమైందంటే నిజంగా ఎవరైతే పేదలు అర్హులున్నారో వాళ్ళలో నుంచి వ్యతిరేకత రావటం వల్లే గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యానికి గురైంది. మా దగ్గర ఒక విజన్ ఉందండి. ఖచ్చితంగా ఎవరికి ఏమేం పథకాలియ్యాలి? ఎవరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? మేము అందుకని ఎడ్యుకేషన్ మీద చాలా పెద్ద ఒక విధంగా చెప్పాలంటే పాఠశాల విద్యకు రూ. 29,900,00,00,000 ఇచ్చామండి. ఎందుకని? పిల్లలు ప్రతి ఒక్కడు కూడా విద్యాపరంగా ముందరకెళ్ళాలి. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. ఇది ఇది మాది. ఓకే సార్. దాంతో పాటు రైతులకి సాహెబ్ గారు, నేనేమంటాను యాహ్! ఇప్పుడు నేను కంక్లూజన్ ఇస్తున్నాను. మన సారంగపాణి గారు ఒక మంచి సూచన ఒకటి చేశారు. మనకి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కన్నా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎక్కువ కనబడుతున్నది. ఇది మంచిది కాదు. ఇలాంటి నిర్మాణాత్మకమైన కొన్ని సూచనలు చేశారాయన. దీన్ని మీరు ఖచ్చితంగా. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, దాన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఎవరు సూచనలు తీసుకునేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మాకేమీ లేదు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఆలోచన ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని పిలిసి, ఈ రాష్ట్రం ఏ విధంగా ముందరకెళ్ళాలి? ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకోవటానికి కూడా త్వరలో ఒక కార్యక్రమం పెడదాం అనేటువంటి ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఏదైతే మన సారంగపాణి గారు కావచ్చు, తమరు కావచ్చు, ఎవరైనా గాని మేధావులు ఇది మంచి మన అనంటే ఖచ్చితంగా ముందుకు అలాంటి మేము ఆలోచిస్తాం. కార్యక్రమం మన ఇండియా నెక్స్ట్ వేదిక మీదే చేద్దాం. అంటే ఇక్కడ మేధావులు. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఉంటుందండి. నేననేది ఉమ్, ఏందంటే, ప్రభుత్వం దగ్గరికి అయి తీసుకెళ్తాం. అలాగే ఖచ్చితంగా అదే అదే మీతో అదే చెప్తాను. భాగస్వామ్యం చేయాలనుకుంటే, ఖచ్చితంగా ఒకసారొచ్చి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవండి. ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి మనం అంకురార్పణ చేద్దాం.